హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో స్క్వేర్ నెక్‌కి పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికోసం ఇట్లా క్రాస్ పీస్‌లు ఇలా జాయిన్ చేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే. క్రాస్ పీసే తీసుకోండి. మామూలుగా మనం హెమ్మింగ్ చేసేటప్పుడు స్క్వేర్ నెక్‌కి స్ట్రైట్ పీస్ తీసుకుంటాం. ఇది మాత్రం క్రాస్ పీస్‌లే తీసుకొని ఇలా జాయిన్ చేసుకున్నాను. పావించి గ్యాప్ తోటి మనం మామూలుగా అలా హెమ్మింగ్కి స్టిచ్ చేసుకుంటాం. అలా పట్టీని ఎక్కడ సాగదీయకుండా బ్లౌజ్ పీస్ కానీ నెక్ పీస్ కానీ ఇది ఎక్కడ కూడా పట్టీని కూడా సాగతీయకుండా ఫ్రీగా వదిలేయండి. అప్పుడు మీకు రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా స్టిచ్ వేసుకుంటూ పాదమించి గ్యాప్ తోటి ఎక్కడ కూడా ఈ పాదమించి గ్యాప్ అనేది తరగటం లేకుండా కరెక్ట్గా సమానంగా ఉండేలా వేసుకోండి. షోల్డర్ దగ్గర కుట్టు వచ్చేసి ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టుకోండి. బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. నేను ఇటు సైడ్ అనేది కుట్టలేదండి, పావించి ఫోల్డ్ చేసి కుట్టలేదు. అది ఎందుకనేది మీకు చెప్తాను. ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా ఒక మార్క్ గీసుకొని ఆ మార్కింగ్ దగ్గర స్టాప్ చేయండి కుట్టడం. ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా నీడిల్ని ఇలా కిందకి దించి ఇక్కడ మనము క్లాత్ అనేది ఫోల్డ్ చేయకూడదు. ఇలా మనం టర్న్ చేసుకున్నప్పుడు ఫోల్డ్ కూడా పడకూడదు అనమాట. ఆ విధంగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పి అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. క్లాత్ అనేది ఎక్కడ కూడా ఫోల్డ్ చేయకూడదు, ఫోల్డ్ కూడా పడకూడదు. మనం అలా నీడిల్ దించి కార్నర్లో తిప్పేటప్పుడు ఫోల్డ్ పడకుండా చూసుకోండి. మళ్ళీ అదేవిధంగా ఇంకో కార్నర్ దగ్గర కూడా సేమ్ అలాగే మీకు తెలియకపోతే పైన కూడా ఇట్లా క్రాస్గా ఇలా పెట్టుకొని నీడిల్ని దాని దగ్గర ఇలా కిందకి దించి సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో సేమ్ అలాగే చేసుకోవాలి. మన ఈ మెడపట్టి ఫోల్డ్ అవ్వకుండా చూసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. కార్నర్లో అలాగా స్టిచ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇక్కడ షోల్డర్ కూడా బ్యాక్ వైపు ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా పావించి గారితో చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఈ చివర ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకోండి. క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఇట్లా కట్ చేసేయండి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఈ మూలలు కూడా ఖచ్చితంగా టక్స్ ఇలా పెట్టుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఎక్కువగానే కట్స్ పెట్టుకోండి. బిగినర్స్కి ఇలా కట్స్ అనేవి ఎక్కువగా పెట్టుకుంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర మీకు ఫినిషింగ్ బాగుంటుంది. లావుగా ఒకే షేప్లో వస్తుందన్నమాట పైపింగ్ అనేది. చివర ఒక ముడి వేసుకొని కుట్టు మీద ఇట్లా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా బ్యాక్కి ఫోల్డ్ చేసేసి ఈ స్టిచ్ అనేది క్లాత్ మీద కానీ థ్రెడ్ మీద కానీ పడకుండా రెండింటికి మధ్యలో పడే విధంగా కుట్టుకుంటూ రండి. ఎక్కడ కూడా క్లాత్ మీద పడకుండా థ్రెడ్కి క్లాత్కి బ్లౌజ్ పీస్కి థ్రెడ్కి మధ్యలో పడే విధంగా స్టిచ్ వేసుకుంటూ స్లోగా స్టిచ్ వేసుకుంటూ రండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా రౌండ్ తిప్పుతూ స్టిచ్ వేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ చిన్న మిషన్ మీద కూడా మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఇట్లా ఈ కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం కార్నర్ ఎలా ఉందో అలా స్టిచ్ వేయకుండా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఎక్కడ అక్కడ కార్నర్ ఉంది అని ఆగకండి, మామూలుగానే కుట్టుకుంటూ వచ్చేసేయండి. కార్నర్ దగ్గర కూడా స్ట్రైట్గా ఇలా పెట్టేసి ఇట్లా స్ట్రైట్గానే పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ ఇలా వచ్చేయండి. సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ కార్నర్లో కూడా స్ట్రైట్గా వచ్చేయండి. ఈ కార్నర్లో మాత్రం మర్చిపోకుండా సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగానే స్టిచ్ వేసుకుంటూ రండి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి.
ఇక్కడ కట్ చేసుకోవాలి. నేను అంచులు అనేవి ఎందుకు ముందుగానే స్టిచ్ చేసుకోలేదో మీకు ఇప్పుడు చెప్పిస్తానండి. ఈ థ్రెడ్ ఇలా కట్ చేసుకొని 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి ఈ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అనేది లోపలికి పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల బిగినర్స్ కోసం చెప్తున్నానండి. బిగినర్స్ ఇక్కడ రౌండ్ తిరిగేది ఉంటుంది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ముందుగానే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసినట్లయితే ఆ రౌండ్ అనేది ఫ్రీగా తిరగదనమాట. అక్కడ పీకిపోయినట్టుగా కొద్దిగా లోపలికి క్లాత్ సెట్ కాలేదన్నట్టుగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఆ మిగిలిన క్లాత్ని ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని, లోపల మనకి ఖర్చు ఇందాక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకున్నాం కదా, అదే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడ స్టిచ్ పడుతుంది అనమాట మీకు. ఇలా కనుక మీరు కుట్టినైతే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ కార్నర్లో ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఖర్చువార మనకి స్టిచ్ అనేది వస్తుందన్నమాట. ఈ కార్నర్లో కరెక్ట్గా మూలలో ఇట్లా నీడిల్ దించి ఇలా తిప్పుకొని ఇటు సైడ్ కూడా ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా ఎంత ఖర్చు ఉందో అంత లోపలికి ఇట్లా ఫోల్డ్ అవుతుంది. మనము 1.5 ఇంచ్ తోటి గ్యాప్ తోటి మనం పట్టి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గానే వస్తుందండి. ఇలా నీడిల్ కింద దించేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ వీడియోలో చూస్తున్నారు కదా, సన్నగా 1/2 ఇంచ్ గ్యాప్తోనే మనకి స్టిచ్ అయితే పడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. పైపింగ్ వేసిన తర్వాత కూడా ఈ ఖర్చు మీద మనం స్టిచ్ వేసుకుంటూ వచ్చేది కూడా కరెక్ట్గా రావాలండి. అప్పుడే కస్టమర్కి కూడా నచ్చుతుంది అనమాట మనం కుట్టే విధానం. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా. ఆ రౌండ్ తిరిగే దగ్గర మనకి క్లాత్ అనేది అడ్జస్టబుల్ చేసుకుంటూ ఇట్లా రౌండ్ ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా మిగిలిన క్లాత్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి రఫ్ తీసేసేయాలి. అంతే అండి, పైపింగ్ అయితే వేయటం అయిపోయింది. ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనకి రౌండ్ ఇట్లా మడతలు పట్టడం ఇలా వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండటం కోసం బిగినర్స్ అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇది స్క్వేర్ నెక్ ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా నీట్గా వచ్చేసిందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.